ప్రైజ్ ది లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని చూద్దాము. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 5వ వచనము. నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవక యుండుడి. They should set their hope in God and not forget the works of God. Psalms chapter 78 verse 7. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనము దేవుని యొక్క కార్యాలను మర్చిపోయి ఈరోజు ఈ క్షణంలో ఉన్న సమస్యను బట్టి దేవుణ్ణి నిందించే వారంగా ఉంటాం. ఈరోజు నువ్వు కూడా అలానే ఉన్నావా? ఎన్నో అద్భుతాలు నీ జీవితాల్లో దేవుడు చేశాడు. ఎన్నో ఆశ్చర్యమైన సంగతులు మనందరి జీవితాల్లో ప్రభు జరిగించుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ అనుదినము వాటిని జ్ఞాపకం తెచ్చుకొనకుండా ఈ రోజున్న కష్టాన్ని చూసి, ఈ రోజున్న సమస్యను చూసి, ప్రభువా నువ్వు ఉన్నావా, ప్రభువా నువ్వు ఉంటే నాకు సమాధానం ఇవ్వవా అని దేవుణ్ణి ప్రశ్నించే వారంగా ఉంటున్నాం. అందుకే లేఖనాల ద్వారా భక్తుడు అంటున్నాడు, నిరీక్షణ ఉండాలి. దేవుడు చేస్తాడు, దేవుడు ఏ కార్యమైనా చేయగలడని నిరీక్షణ ఉండాలి. వ్యర్థమైన వాటిపైన మనం నిరీక్షణ పెడతాం. చేస్తారో చేయరో బలము లేని, జ్ఞానము లేని వ్యక్తులపైన, మనుషులపైన మనం నిరీక్షణ కలిగి ఉంటాం. కానీ ఎందుకో చాలాసార్లు సజీవుడైన దేవుని పైన, ఈ లోక సృష్టికర్త అయిన దేవుని పైన మనం నిరీక్షణను కోల్పోతున్నాం. ఈరోజు ఒకవేళ నువ్వు అలా ఉన్నావేమో, ప్రభు అడుగుతున్నాడు, లేఖనాల ద్వారా నీకు చెప్తున్నాడు, నిరీక్షణ కలిగి ఉండు. నేను నీ జీవితంలో ఏదైనా చేయగలను, నీ పరిస్థితులను మార్చగలను. అంత మాత్రమే కాదు, దేవుడు అంటున్నాడు ఎందుకు నీవు నిరీక్షణ కలిగి ఉండాలో కూడా ఆయన చెప్తున్నాడండి. ఎందుకు కలిగి ఉండాలంటే, గతించిన కాలంలో నీకొచ్చిన సమస్యల్లో నుంచి నిన్ను విడిపించింది ఎవరు? ఒక మనుష్యుడు కాదు కదా, దేవుడే నిన్ను విడిపించాడు కదా. నీకున్న అనారోగ్య పరిస్థితుల్లో నుంచి లేవనెత్తింది ఆయనే కదా. నీకున్నటువంటి ప్రతి బలహీనతను కొట్టివేసి ఈరోజు నువ్వు సజీవంగా ఉండడానికి కారణం ఆయనే కదా. నీ అప్పుల నుంచి నువ్వు బయటపడి ఈరోజు ఆనందంగా జీవించగలుగుతున్నావంటే దానికి కారణం ఆయన కాదా? ఇన్ని కార్యాలు నీ జీవితంలో జరిగించినటువంటి దేవుడు ఈరోజు కార్యము చేయలేడు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? నీ నిరీక్షణను ఎందుకు కోల్పోతున్నావు? ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ విధంగానే ఉన్నారట. వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఐగుప్తు మొదలుకొని కానాను చేరేంత వరకు కూడా దేవుడు వారి జీవితంలో అన్ని అద్భుతాలే చేశాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చిన తరువాత వారు అరణ్యంలో నడుస్తూ ఉండంగా వారికి దాహమైనప్పుడు వారు దేవుణ్ణి శోధించారు. ప్రభువా మాకు నీటిని ఇవ్వవా అని చెప్పి, ఇవ్వలేవా అని చెప్పి దేవుణ్ణి శోధించారు. మనం ఆ విధంగా ఉండొద్దు. ఎర్ర సముద్రాన్నే దేవుడు 2 పాయలుగా చేశాడు కదా, దేవుడు మేము అడిగితే నీటిని ఇవ్వలేడా అనే ఆలోచన, అనే విశ్వాసము, అనే నమ్మకము వారు కలిగి లేరు. ఈ రోజున సోదరి సోదరుడా, నీవైనా నేనైనా ఒకటే జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా, మన జీవితంలో ఎప్పుడు సమస్యలు వచ్చినా దేవుడు దాని నుంచి మనల్ని విడిపించగలడనే నిరీక్షణతోనే ముందుకు సాగాలి. అంతేకాని దేవుడు చేస్తాడో చేయడో అనే సందేహముతో మనం ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే గడిచిన కాలంలో, గతించిన రోజుల్లో, గతించిన సంవత్సరాల్లో ఆయన క్రియలు చేశాడు గనుకే ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఖచ్చితంగా నీవు మరలా ఆత్మీయంగా బలపడతావు. ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు వినవు, ఎవరు ఎన్ని మాటలన్నా నువ్వు వాటిని బట్టి చింతించవు. దేవుడు నీకున్నాడనే విశ్వాసంతో నువ్వు బలంగా, ధైర్యంగా జీవించగలుగుతావు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాము. సర్వోన్నతుడా స్తోత్రాలు, సజీవుడ వందనాలు, అద్భుత దేవుడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు నాయన. అవునయ్యా, నీ పైన నిరీక్షణ కలిగిన వారిని అన్నది కూడా సిగ్గుపరచలేదు. ఈ రోజున నీ పైన నిరీక్షణ కలిగిన వారి యొక్క జీవితాల్లోనూ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి. నాయన ప్రార్థిస్తున్నాం.
అనారోగ్యముతో బాధించబడుతున్నారు, వారు మీ పైన నిరీక్షణ కలిగి ఉన్నారు. స్వస్థత దయచేయండి ప్రభువా. అయా కుటుంబంలోని గొడవలను బట్టి నాయన మీ పాసన్నిధిన చేరి నిరీక్షణతో ప్రార్థిస్తూ ఉండగా ఆయా కుటుంబాన్ని నెమ్మదితో నింపండి ప్రభు. అప్పుల సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి అయా. వారి యొక్క పనులను దీవించండి, ప్రయత్నాలను ఆశీర్వదించండి. ఈ రోజున చేస్తున్న ప్రతి ప్రయాణము కూడా క్షేమకరమైన ప్రయాణముగా మార్చబడే సహాయమును కూడా అనుగ్రహించమని, మా ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.